గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జియోరాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 3వ తరగతి రెడీనెస్ ప్రోగ్రాంకి సంబంధించి 3వ రోజు నిర్వహించాల్సిన కృత్యాలను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ముందుగా తెలుగు. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం గుణింత గుర్తుల పరిచయం నేర్చుకుందాం. ముందుగా ఒక అభినయ గేయం పాడుకుందాం. నేను పాడతాను, నా తర్వాత మీరు పాడండి. మామిడి పండు తీపి, జామ పండు తీపి, చింత చిగురు పులుపు, నారింజ పులుపు, కాకరకాయ చేదు, వేపాకు చేదు, ఉసిరికాయ వగరు, నేరేడు వగరు, మిరపకాయ కారం, మిరియాలు కారం, సముద్రం నీరు ఉప్పు, కన్నీరు ఉప్పు. వీలైతే మళ్ళీ మీరు ఒక 2 సార్లు పాడుకోండి. పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆటని మీ టీచర్ గారు ఆడిస్తారు, జాగ్రత్తగా ఆడండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి పదాలని చదువుదాం. ముందు నేను చదువుతాను, వెనకాల చెప్పండి, ఆ తర్వాత మీరు సొంతంగా చదవండి. నడక, కాకర, చిలక, గీతిక, ఉమ, నులక, కూతురు, మృగం, కెరటం, గెల, చేను, మైలు, గొలుసు, దోమ, చౌక, నౌక. మీరు గమనిస్తే తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వం, యత్వం, ఏత్వం, ఐత్వం ఇలా ఇచ్చారన్నమాట. అంటే ఈ ఒత్తులతో ప్రారంభమయ్యే పదాలను మీకు పరిచయం చేశారు ఇక్కడ. పిల్లలు, ఇక్కడ మీకు అచ్చులతోటి గుణింతాల గుర్తుల్ని మ్యాచ్ చేశాము. ఇది ఓత్వము, అందుకని ఓతోటి. ఇది తలకట్టు, ఆతోటి. ఐత్వము, ఐతోటి. ఏత్వము, ఏతోటి. గుడి దీర్ఘము, ఈతోటి. అలాగే ఇక్కడ చూడండి ఒకసారి, కింది పదాలు చదవండి. పదాలలో గుణింతాక్షరాన్ని గుర్తించి 0 చుట్టండి అన్నాడు. ఇక్కడ మీకు ఏవి గుణింతాక్షరాలు ఇవ్వబడ్డాయో అన్నింటినీ కూడా నేను చుట్టాను. ఇవి మాత్రం సరళ పదాలు, అంటే ఇవి మీకు అక్షరమాల చార్ట్లో ఉంటాయి. ఇవి కాకుండా గుణింతాలు, ఇవన్నీ కూడా గుణింతాలకు సంబంధించిందనమాట. వీటిని ఎలా రౌండప్ చేసుకోండి. పిల్లలు, కింది వాక్యాలను చదవండి, గుణింత పదాల కింద గీత గీయండి. మనం ఇక్కడ కూడా గుణింత పదాల కింద గీత గీసాము, జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. కింది పదాలలో గుణింత పదాన్ని గుర్తించండి. కింద వాటిలో అన్నీ ఇవ్వబడ్డాయి, దాంట్లో గుణింతాన్ని గుర్తించమన్నారు మనకి. ఇదిగోండి ఇక్కడ దోమ, ఎందుకంటే ఓత్వం ఉంది కాబట్టి. ఇక్కడ బొమ్మ ఇచ్చారు, ఈ చిత్రానికి సంబంధించి రాయమన్నారు. ఇది గుడి అని రాసుకోవచ్చు, ఆలయం అని రాసుకోవచ్చు, కోవెల అని రాసుకోవచ్చు. గుడి తేలిగ్గా ఉంటుంది కాబట్టి గుడి అని రాశాను. మీ టీచర్ గారు మీకు ఒక 10 డిక్టేషన్ పదాలు చెప్తారు, జాగ్రత్తగా రాయండి. దీంతో మనకి తెలుగు పూర్తయింది. పిల్లలు, మనం ఈరోజు ఇంగ్లీష్ క్లాస్లో క్యూ నుంచి జెడ్ దాకా ఉన్నటువంటి ఈ రైమ్ని చూద్దాం. రైమ్ నేను పాడతాను, నా వెనకాల మీరు పాడండి. ఓకే, లెట్ us స్టార్ట్. Q is for queen with a royal crown. R is for rabbit who hops in town. S is for sun, shining bright and bold. T is for tiger with stripes of gold. U is for umbrella used in the rain. V is for violin with a soothing strain.
W is for whale, the biggest in the sea. X is for X-ray, showing bones clearly. Y is for yellow, a color so bright. Z is for zebra, with stripes black and white. మీకు వీలైతే ఇంకొక 2-3 సార్లు పాడుకోండి. పిల్లలు, ఇక్కడ మీరు క్యూ నుంచి జెడ్ దాకా ఆల్ఫాబెట్ చూస్తారు, క్యాపిటల్ చూస్తారు, స్మాల్ చూస్తారు. ఇప్పుడు చూడండి, విచ్ లెటర్ కమ్స్ ఆఫ్టర్ డబ్ల్యూ. డబ్ల్యూ తర్వాత ఏ లెటర్ వస్తుంది? ఏమొస్తుంది? ఎక్స్ వస్తుంది. విచ్ లెటర్ కమ్స్ బిఫోర్ ఎస్? విచ్ లెటర్ కమ్స్ బిఫోర్ ఎస్? ఎస్ ముందు ఏమొస్తుంది? ఆర్ వస్తుంది. విచ్ లెటర్ కమ్స్ బిట్వీన్ టీ అండ్ వి? ఇదిగోండి, టీకి వికి మిడిల్లో ఏముంది? మధ్యలో ఏముంది? యూ ఉంది. పిల్లలు, ఇక్కడ మనకి ఏ లెటర్స్ అయితే మిస్ అయినాయో ఆ లెటర్స్ని మనం రాసేద్దాము. అలాగే ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ని స్మాల్ లెటర్స్ని మ్యాచింగ్ చేసాము. మీరు కూడా జాగ్రత్తగా మ్యాచింగ్ చేయండి. ఇక్కడ క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ని రెండింటిని పక్క పక్కన రాశారు. కానీ 4 లైన్లో అట్లా ఎలా రాయాలి ఇక్కడ స్పష్టంగా చూసారు. ముందు వీటిని ట్రేస్ చేసిన తర్వాత కింద రాయండి. ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళండి. దీంతో మనకి ఇంగ్లీష్ పూర్తయింది. పిల్లలు, మనం మ్యాథ్స్లో ఈరోజు ప్లేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ నెంబర్స్ నేర్చుకుంటాము. ఇక్కడ మనకి ఏదైనా నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ను ముందు ఇలా రాసుకోవాలి. రాసుకుని ప్లేసులు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఇటువైపు వెళ్ళాలి. సో ఇక్కడ 2, 3, 8 అనేటువంటి నెంబర్ని ఇక్కడ ఇచ్చారు. దాంట్లో 8 అనేది 1's ప్లేస్లో ఉందని, 3 అనేది 10's ప్లేస్లో ఉందని, 2 అనేది 100 ప్లేస్లో ఉందని మనకు తెలిసింది అనమాట. ఇక్కడ వీటిలో ఇది 8, ఇది 3, ఇది 2. సో ఇలాగా ఇది 8, ఇది 3, ఇది 2 అని చెప్పేదాన్ని ఫేస్ వాల్యూ అంటారు. అంటే ఇది ఎక్కడికి వెళ్ళినా 8. కానీ ఇక్కడ 8 1's ప్లేస్లో ఉంది కాబట్టి ఇది ఈ స్థానంలో ఉంటే దీని విలువ 8. కానీ ఈ 8 అనేది 10's ప్లేస్లోకి వెళ్ళింది అనుకోండి, సరే అది వదిలేయండి. ఇక్కడ 8 అనేది 1's ప్లేస్లో ఉంది కాబట్టి దీని ఫేస్ వాల్యూ 8, ప్లేస్ వాల్యూ 8. రెండో చూడండి, ఇక్కడ 3 అనేది ఏ ప్లేస్లో ఉంది? 10's ప్లేస్లో ఉంది. 10's ప్లేస్లో ఉన్నప్పుడు దీని వాల్యూ మారుతుంది అనమాట. చూడండి, ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 ఈజ్ 30. దీని ప్లేస్ వాల్యూ వచ్చి 30, దీని ఫేస్ వాల్యూ వచ్చి 3. ఫేస్ వాల్యూ మారదు. 2 చూడండి ఏ ప్లేస్లో ఉంది? 100's ప్లేస్లో ఉంది కాబట్టి దీని వాల్యూ 200s ఆర్ 200. అలాగే దీని ఫేస్ వాల్యూ మాత్రం 2a. ఇది మాత్రం మారదనమాట. ఫేస్ వాల్యూ ఎప్పటికీ మారదు. ప్లేస్ వాల్యూ మాత్రం అది మారినటువంటి ప్లేస్ని బట్టి దాని వాల్యూ మారుతూ వెళ్తుంది. ఇప్పుడు దీనిపైన ఎక్సర్సైజ్లు ఏమి ఇచ్చారో చేద్దాం మనం. పిల్లలు, ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి నెంబర్స్ని ఒకసారి చూద్దాము. ఇక్కడ 6, 7. 6 is in 10's ప్లేస్, 7 is in 100's ప్లేస్. అప్పుడు ఇవి ఏమవుతాయో చూద్దాం. ఇక్కడ మనకి ఇలా 4 అనేది 1's ప్లేస్లో ఉంటే 1's ప్లేస్లో ఉన్న నెంబర్ని ఐడెంటిఫై చేయమని ఇలా రాసాం. 6 అనేది 10's ప్లేస్లో ఉండాలంటే ఇదిగోండి ఇక్కడ ఉంది, 10's ప్లేస్లో ఉంది కాబట్టి ఇక్కడ రాసాం. 7 ఈజ్ ఇన్ 100's ప్లేస్. 7 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ ఎందుకు రాసాం? 7 ఇక్కడ 1's ప్లేస్లో ఉంటే ఇక్కడ 7 10's ప్లేస్లో ఉంది. కానీ ఇక్కడ 7 అనేది 100's ప్లేస్లో ఉంది కాబట్టి ఈ నెంబర్ని మనం ఐడెంటిఫై చేసాం అనమాట. పిల్లలు, ఇక్కడ చూడండి, 94 అనే దాన్ని రెండు డిజిట్స్గా డివైడ్ చేశారు. 9 అంటే ఫస్ట్ వచ్చిన నెంబర్ని టాప్లో రాశారు, కింద వచ్చిన నెంబర్ని బాటంలో రాశారు. సో కింద నుంచి ఇలా పైకి రాసుకుంటూ వెళ్తున్నారు. దీని ఫేస్ వాల్యూ మారదని చెప్పాం కాబట్టి 9, 9, 4, 4. కానీ ఇక్కడ 9 అనేది 10's ప్లేస్లో ఉంది కాబట్టి 9 10s ఆర్ 90. 4 అనేది 1's ప్లేస్లో ఉంది కాబట్టి 4 అనమాట. ఇప్పుడు మీరు 845, 678, 908ని కూడా మీరు చేయండి. నేను ఆన్సర్ని లాస్ట్ రివీల్ చేస్తాను, చెక్ చేసుకోండి.
ఓకే, ఆన్సర్ రివీల్ చేస్తున్నాను, చూసుకోండి. ఓకే విత్ యువర్ ఆన్సర్స్. నెక్స్ట్ దానికి వెళ్దాం. థర్డ్ సమ్ చూడండి. ది నెంబర్ విత్ 5 ఇన్ ఇట్స్ వన్స్ ప్లేస్, 3 ఇన్ ఇట్స్ టెన్స్ ప్లేస్, 7 ఇన్ హండ్రెడ్స్ ప్లేస్. సో 7 హండ్రెడ్స్ ప్లేస్లో ఉండాలట, 3 అనేది టెన్స్ ప్లేస్లో ఉండాలి, 5 అనేది వన్స్ ప్లేస్లో ఉండాలంట. అప్పుడు ఇది ఎంత అవుతుందంటే ఇది అవుతుంది అనమాట. నెక్స్ట్ సమ్ చూడండి, చేయండి, ఆన్సర్ రివీల్ చేస్తాను. 1 2 3. తర్వాత నెక్స్ట్ రాబోయేటువంటిది తర్వాత లెక్క చూద్దాం. సో 3 6లే, 3 కూడా 3 ప్లేసుల్లో. ఆన్సర్ ఇస్ ఇదనమాట. 6 సమ్ సొంతంగా చేయండి, ఆన్సర్ రివీల్ చేద్దాం. ఓకే, దీంతో మనకి మ్యాథ్స్ కూడా పూర్తయింది. పిల్లలు ఈవీఎస్లో ఒకసారి మీ ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్ని మొత్తం జాగ్రత్తగా చూడండి. సో మనకి ఈవీఎస్లో ప్లాంట్స్, యానిమల్స్, బర్డ్స్ 3 ఇచ్చారు లెసన్. సో దీంట్లో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ యానిమల్స్ ఆర్ దేర్ ఇన్ ది పిక్చర్? ఈ పిక్చర్లో ఉన్నటువంటి యానిమల్స్ ఏంటి? ఓకే, వాటి నేమ్స్ రాద్దాము, నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కౌంట్ ది నెంబర్ ఆఫ్ బర్డ్స్ ఇన్ ది పిక్చర్. ఈ పిక్చర్లో ఉన్నటువంటి బర్డ్స్ ఎన్నో మిమ్మల్ని లెక్క పెట్టమన్నారు. సో వీటిలన్నిటిని కౌంట్ చేయండి. నాకైతే ఆన్సర్ ఇంత వచ్చింది. లెట్స్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. డూ యూ హ్యావ్ ఎనీ పెట్ యానిమల్ అట్ హోమ్? మీకు కనుక ఏదైనా పెట్ యానిమల్ ఉంటే ఎస్ అని రాయండి, లేకపోతే నో అని రాసుకోండి, మీ ఇష్టం. ఎస్ అని కానీ ఉన్నవాళ్ళు ఎస్ అని రాసుకోవచ్చు, లేని వాళ్ళు నో అని రాసుకోవచ్చు. అంతేగాని రెండు కలిసి మాత్రం రాయకండి. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. విచ్ యానిమల్ ఇన్ ది పిక్చర్ డూ యూ లైక్ మోస్ట్, వై? మీకు ఇక్కడ ఉన్నటువంటి యానిమల్స్ అన్నింటిలో ఏదంటే ఇష్టం, ఎందుకు అని అడుగుతున్నారు. మీకు డాగ్ అంటే ఇష్టం అనుకోండి, డాగ్ అని చెప్పండి. ఎందుకు ఇష్టము అని అంటే ఇట్ ఈస్ ఫెయిత్ఫుల్ యానిమల్. గోట్ అంటే ఇష్టం అనుకోండి, ఐ లైక్ గోట్ బికాస్ గోట్ గివ్స్ అస్ మిల్క్ అండ్ మీట్. మనకి గోట్ మిల్క్ ఇస్తుంది, మీట్ ఇస్తుంది. మీకు క్యాట్ అంటే ఇష్టం అనుకోండి, బికాస్ ఇట్ ఈస్ ఫన్ లవింగ్ యానిమల్. ఇది మీకు చూస్తే సరదాగా ఉంటుంది. బర్డ్స్ కూడా ఫర్ ఫన్. అలాగే ఇక్కడ మీరు హెన్నను కూడా పెట్టుకోవచ్చు. చాలామంది కూడా పెంచుకుంటూ ఉంటారు పెట్ యానిమల్స్గా. ఓకే, నెక్స్ట్ చూడండి. హౌ మెనీ ఫ్లవర్స్ ఆర్ దేర్ ఇన్ ది పిక్చర్? ఈ పిక్చర్లో ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో లెక్క పెట్టమన్నారు. నేను లెక్క పెట్టాను, నాకు కొంత కౌంట్ వచ్చింది. మీరు కూడా లెక్క పెట్టండి, నా తప్పు అయితే సరిచేయండి. నాకు 16 ఫ్లవర్స్ వచ్చాయి, అంటే వైట్, రెడ్ అన్నీ కలుపుకొని. మీకు ఎన్ని వచ్చినాయో మీరు కౌంట్ చేసి చెప్పండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సెంటెన్సెస్ ఇచ్చారు, నేను చదువుతాను, మీరు కూడా వెనకాల చెప్పండి. తర్వాత మీరు సొంతంగా చదవడానికి ప్రయత్నం చేయండి. మెనీ ప్లాంట్స్ ఆర్ గ్రీన్ ఇన్ కలర్. ది క్యాట్ ఈజ్ ఎ పెట్ యానిమల్. అలాగే ఇక్కడ క్రోస్ ఆర్ బ్లాక్ బర్డ్స్. ఫోర్త్ చూడండి. హార్సెస్ రన్ ఫాస్ట్. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్. ఓకే, ఇప్పుడు మీ టీచర్ గారు మీకు ఒక 5 యానిమల్ నేమ్స్ అలాగే 5 ఫ్లవర్ నేమ్స్ చెప్తారు. మీరు జాగ్రత్తగా డిక్టేషన్ రాసి టీచర్ గారికి చూపించండి. దీంతో మీకు ఈవీఎస్ కూడా పూర్తయింది. గుడ్ చిల్డ్రన్, బాగా పార్టిసిపేట్ చేశారు. రెస్పెక్టెడ్ టీచర్స్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.